బ్రిటన్‌లో మేడమ్ టుసాడ్ అని చెప్పి ఒక మ్యూజియం ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా వారి మైనపు విగ్రహాలను తయారు చేసి అక్కడ పెడుతూ ఉంటారు. అవి అచ్చం ఎవరైతే ఆ సెలబ్రిటీ ఉన్నారో వారిలాగే ఉండడం గమనార్హం. ఇంత కేర్ తీసుకుని వాళ్ళు చేస్తారు కాబట్టే దానికి ప్రపంచవ్యాప్తంగా అంత పేరొచ్చింది. దీంట్లో మన ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, బాహుబలి ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ చాలామంది విగ్రహాలు అందులో పెట్టడం జరిగింది. అయితే దాన్ని తోసిరాజని ఇంకొక సంఘటన భారతదేశంలోనే జరిగింది. మేడమ్ టుస్సాడ్ కంటే 10 రెట్లు ఎక్కువ క్వాలిటీతో నేను చేయగలను అన్నటువంటి ఒక కళాకారుడు చాలా కష్టపడి ఒక విగ్రహాన్ని చేశాడు. అయితే దానికి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ 2 సంఘటనలు చెప్పుకోవాలి. ఒకటి, అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి మన దేశంలో ఉండడం ఒక గర్వకారణం అయితే, మరోపక్క భార్యని ప్రేమగా చూసుకునే భర్త తన భార్య చనిపోయినా సరే ఆ జ్ఞాపకాలు ఉండాలి అని చెప్పి తన మైనపు విగ్రహాన్ని చేయించుకుని ఇంట్లో గృహప్రవేశం చేసుకోవడం. ప్రస్తుతం గృహహింస కేసులు ఇవన్నీ చాలా చూస్తూనే ఉన్నాం. అలా 3 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో మరణించినటువంటి భార్య విగ్రహాన్ని మైనపు విగ్రహంగా చేయించుకుని తన సొంత ఇంటికి గృహప్రవేశం చేశాడు కర్ణాటకకి చెందినటువంటి శ్రీనివాస గుప్తా. ఈయన దాదాపుగా ఏం చేస్తుంటారంటే ప్రపంచవ్యాప్తంగా తల వెంట్రుకల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. భారతదేశంలో టెంపుల్స్ దగ్గర మనం తలనీలాలు అర్పించినటువంటి దాన్ని కలెక్ట్ చేసుకుని, అలాగే సెలూన్స్ నుంచి కూడా కలెక్ట్ చేసుకుని క్వాలిటీ ఉన్నటువంటి తల వెంట్రుకల్ని విగ్గుల తయారీకి ఇతరత్ర వాటి వాడడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తూ మంచి బిజినెస్ చేస్తున్నారు. అయితే 3 ఏళ్ల క్రితం ఒక కారు ప్రమాదంలో తిరుపతి వెళుతూ ఉండగా వాళ్ళ భార్య కారు ప్రమాదంలో మరణించడం, 2 కుమార్తెలతోటి తన స్వల్పగాయాలతోటి బయటపడడం అనేది జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాధని తట్టుకోలేక అంతకుముందే వ్యాపారాల్లో లాభాలు రావడంతో తనకంటూ ఒక మంచిది పెద్ద సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ప్లాన్ వేసుకుని గృహప్రవేశం చేయడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి శంకుస్థాపన అన్ని చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు తన భార్య లేదే గృహప్రవేశానికి అన్న విధంగా బాధపడుతూ వచ్చిన ఆలోచనతోటి తన స్నేహితుల వద్ద పంచుకోగా బెంగళూరుకు సంబంధించినటువంటి గోంబే మానే అనే ఒక ప్రముఖ బొమ్మల తయారీ వ్యాపారి వచ్చి నేను మీకు చేసిస్తాను అని చెప్పి చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహంలో సింథటిక్ కూడా యూజ్ చేసి ముందు ఆ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి పర్యవేక్షణ లేకపోయినా కూడా నార్మల్గా ఉండే విధంగా తీర్చిదిద్దించారు. అయితే అచ్చం మనిషి కూర్చుంటే ఏ రకంగా ఉంటుందో అదే విధంగా ఆ విగ్రహం ఉండడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది అందరినీ కూడా. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఎంతైనా కానీ తన ప్రేమను చాటుకుంటూ ఈ విధంగా చేయడం, ఆ రోజుల్లో రాముడికి చెల్లింది అయోధ్యలో అశ్వమేధ యాగం చేస్తూ సీతాదేవి అరణ్యాల్లో ఉండగా అయ్యో సీత లేదే అనుకుని బంగారు విగ్రహాన్ని ఆ రోజు రాముడు చేయించుకుంటే, ఈరోజు ఈ శ్రీనివాస గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించుకుని ఇంటి గృహప్రవేశం చేశాడు. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.